Hi students, today relationship between the zeros and coefficients of linear polynomial. Linear polynomial standard form p of x is equal to ax plus b. అంటే లీనియర్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బి. దీని డిగ్రీ 1, సో దీనికి ఓన్లీ 1 జీరో ఉంటుంది. అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓన్లీ 1 జీరో, that is equal to minus b by a, minus constant by coefficient of x. So relation between the zeros and coefficient of cubic polynomial. Standard form of cubic polynomial: ax cube plus bx square plus cx plus d. a does not equal to 0. ఇది cubic polynomial యొక్క స్టాండర్డ్ ఫామ్. దీని డిగ్రీ వచ్చేసి 3. maximum possible zeros are 3. దీనికి 3 జీరోస్ ఉంటాయి, 3కు మించి జీరోలు ఉండవు. లెట్ ద జీరోస్ ఆల్ఫా, బీటా, గామా ఆర్ 3 జీరోస్ ఆఫ్ ఎబో క్యూబిక్ పాలినామియల్. ఈ 3 జీరోలని మనం ఆల్ఫా, బీటా, గామా అనుకుంటే సి రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ కోఎఫిషియెంట్స్ వచ్చేసి ఏ, బి, సి, డి. A, B, C, D. These are coefficients. ఈ కోఎఫిషియెంట్స్ కి ఈ జీరోస్ కి ఉన్న రిలేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ బి. బి ఈజ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్, ఏ ఈజ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్. అగైన్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ the zeros taken 2 at a time. ఏవేని 2 జీరోస్ యొక్క ప్రొడక్ట్స్ తీసుకొని వాటి యొక్క సమ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా is equal to c by a. That is equal to c means coefficient of x, a means coefficient of x cube. ఇక్కడ sum of the product of the zeros taken 2 at a time. ఏవైనా 2 జీరోస్ల యొక్క ప్రొడక్ట్ల సమ్. 2 జీరోల ప్రొడక్ట్ సమ్ అన్నప్పుడు 2 జీరోల ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, వీటి యొక్క ప్రొడక్ట్ల సమ్ ఇక్కడ మనకు సి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ చూడండి, మనకి జీరోస్ వచ్చేసి ఆల్ఫా, బీటా, గామా, కోఎఫిషియంట్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి, ఎక్స్ కోఎఫిషియంట్ సి, కాన్స్టెంట్ టర్మ్ డి. దీస్ ఆర్ కోఎఫిషియంట్స్, దీస్ ఆర్ జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ బి బై మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time, సి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మైనస్ డి బై ఏ. మనం ఇప్పుడు ఒకసారి ఈ రిలేషన్ను ఒక ఎగ్జాంపుల్ ద్వారా వెరిఫై చేద్దాం. నౌ లెట్ us ఎగ్జాంపుల్ టు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. నౌ విత్ అన్ ఎగ్జాంపుల్ వెరిఫై దట్ 3 minus 1 minus 1 by 3 are the zeros of the cubic polynomial px is equal to 3x cube minus 5x square minus 11x minus 3, and verify the relationship between the zeros and the coefficients. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ పాలినామియల్ కి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ జీరోస్ అవుతాయని చూపెట్టి, జీరోస్ అయిన తర్వాత ఈ జీరోస్ కి ఈ కోఎఫిషియెంట్స్ కి ఈ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ కి ఉన్న రిలేషన్ ను మనం ఇప్పుడు వెరిఫై చేయాల్సి ఉంటుంది. నౌ ఫస్ట్ యూ షుడ్ రైట్ గివెన్ క్యూబిక్ పాలినామియల్. ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఆ గివెన్ ఖచ్చితంగా రాయాలి. గివెన్ క్యూబిక్ పాలినామియల్ px is equal to 3x cube minus 5x square minus 11x minus 3. We know that if k is the zero of px, ఒక పాలినామియల్ కు ఒక రియల్ నెంబర్ 0 కావాలంటే p of k is equal to 0. ఆ x ప్లేస్ లో k ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0 రావాలి. Now
we have to verify that 3 minus 1 minus 1 by 3 are zeros, to be zeros. Let if x is equal to 3, ఈ x is equal to 3ని ఈ 3ని ఈ పాలినామియల్లో p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3, x replaced by 3, x ప్లేస్ లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ x ప్లస్ లో 3 రాయడం జరిగింది, ఇక్కడ x ప్లస్ లో 3, x ప్లస్ లో 3 రాసినాం. అగైన్ 3 whole cube, 3 whole cube means 3ని 3 times మల్టిప్లై చేయాలి. 3 into 3 into 3 27 minus 5 3 whole square, 3 whole square means 3 into 3 9. Next 3 into 27 81, 5 into 9 45, 33 minus 3, ఈ మైనస్ 1ని ఒక దగ్గర యాడ్ చేయండి. minus 45 minus 33 78, ఈ 3 యాడ్ చేయండి. 81 minus 81 0, then 3 is a 0. Again, now we have to verify minus 1. If x is equal to minus 1, then x replaced by minus 1, x place లో minus 1 రాస్తాం. x place లో minus 1 రాసిన తర్వాత ఇక్కడ minus 1 whole cube, ఈ minus 1 whole cube మైనస్కి ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ పవర్గా ఉంటే మైనస్ గానే ఉంటుంది. minus 1 into minus 1 into minus 1 3 times చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. అగైన్ minus 1 whole square, మైనస్కి ఈవెన్ నెంబర్ పవర్ ఉన్నప్పుడు అది ప్లస్గా మారుతాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, minus 3 minus 5 plus 11 minus 3, ది మైనస్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర యాడ్ చేయండి. minus 3 minus 5 minus 8 minus 8 minus 3 minus 11 plus 11 that is equal to 0. Then minus 1 also 0. Last one, let x is equal to minus 1 by 3. Then x replaced by minus 1 by 3. ఎక్కడైతే x ఉంటుందో ఆ ప్లేస్లో minus 1 by 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ minus 1 by 3 whole cube అవుతుంది, ఇక్కడ minus 1 by 3 whole square అవుతుంది. 11 into minus 1 by 3. అగైన్ minus 1 by 3 whole cube, ఇక్కడ ఈ ఎక్స్పోనెంట్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్కి మైనస్ అలాగే ఉంటుంది. 1 క్యూబ్ అంటే 1 అవుతుంది, 3 whole cube అంటే 27 అవుతుంది. 3 into 3 into 3 times వేస్తే 27. అగైన్ ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్గా మారుతుంది. 1 square అంటే 1, 3 square means 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై 3 minus 1, 3 1 जा 3 9 जा minus 1 by 9, 5 into 1 5 by 9 plus 11 by 3 minus 3, minus 1 by 9 minus 5 by 9 plus 11 by 3. ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నప్పుడు డినామినేటర్స్ మస్ట్ బి ఈక్వల్. డినామినేటర్స్ ఈక్వల్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం 9 అవుతుంది. దెన్ ఈ డినామినేటర్స్ అన్ని కూడా 9 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, 9 కావాలి. 9 కావాలంటే 3తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 3 మీన్స్ 3 by 1. సో దీన్ని 9 రావాలంటే డినామినేటర్ 9తో మల్టిప్లై చేయండి. అగైన్ minus 1 by 9 minus 5 by 9 plus 33 by 9 plus minus 27 by 9. All denominators are equal, so denominator take as 9 minus 1 minus 5 plus 33 minus 27. Numerator should be added. Again add the minus terms. Minus terms అన్ని ఒక దగ్గర యాడ్ చేయండి. ఎంత వస్తుంది? minus 1 minus 5 6 minus 27 minus 33 plus 33 by 9, that is equal to 33 minus 33 plus 33 0. 0 by 9 is equal to 0. 3 values are satisfied the condition of
zero polynomial. So given three values 3 comma minus 1 comma minus 1 by 3 are zeros to given cubic polynomial. Now we should verify the relationship between the zeros and coefficient of cubic polynomial. Given polynomial 3x cube minus 5x square minus 11x minus 3. Compare with the standard form of cubic polynomial ax cube plus bx square plus cx plus d. a does not equal to 0. మనకిచ్చినటువంటి క్యూబిక్ పాలినామియల్ని స్టాండర్డ్ క్యూబిక్ పాలినామియల్ ఫామ్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ a ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ b ఈజ్ ఈక్వల్ టు -5, ఎక్స్ కోఎఫిషియంట్ c ఈజ్ ఈక్వల్ టు -11, కాన్స్టెంట్ d ఈజ్ ఈక్వల్ టు -3. Let the zeros alpha is equal to 3, beta is equal to -1, gamma is equal to -1 by 3. Sum of the zeros alpha plus beta plus gamma is equal to alpha means 3 plus beta -1 plus gamma -1 by 3 plus into minus minus plus into minus minus 3 minus 1 minus 1 by 3. But these are fractions. Fractions ని యాడ్ చేయాలంటే డినామినేటర్స్ మస్ట్ బి ఈక్వల్. డినామినేటర్ ఖచ్చితంగా ఈక్వల్ కావాలి. ఇక్కడ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం 3. ఇక్కడ డినామినేటర్స్ అన్నీ కూడా 3 కావాలి. ఇక్కడ 3 లేదు, బై 1 అన్నట్టు. 1 అంటే ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3 into 3 by 3. ఇక్కడ 1 ఉంది, దీనికి డినామినేటర్ 3 కావాలి కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి అండ్ డివైడ్ చేయాలి, అంటే 3 by 3. ఇక్కడ 1 by 3 అంటే డినామినేటర్ 3 ఉంది కాబట్టి దీన్ని మనం ఏం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. నౌ 3 into 3 9 by 3 minus 3 1 3 by 3 minus 1 by 3. Denominator is 3, 9 minus 4, that is equal to 5 by 3. Now 5 by 3 ఈ వాల్యూని మనం మన కోఎఫిషియంట్లలో మార్చుకోవాలి. రిలేషన్ కావాలి కాబట్టి జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ కావాలి కాబట్టి ఈ 5 అనేది పైన ఉన్నటువంటి కోఎఫిషియంట్స్లలో మనకి ఇక్కడ బి దగ్గర -5 ఉంది. సో దీన్ని -5 by 3 రాసినట్టయితే మనకు రిలేషన్ వస్తుంది. -5 b -5 అంటే -b by a -b minus coefficient of x square by coefficient of x cube minus coefficient of x square by coefficient of x cube. Sum of the product of the zeros taken 2 at a time. రెండేసి జీరోస్ యొక్క ప్రొడక్ట్ల సమ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా is equal to alpha 3 beta -1 plus beta -1 gamma -1 by 3 plus alpha 3 of beta -1 by 3. Again minus into plus minus 3 1 ja 3 minus minus plus 1 1 ja 1 by 3 3 1 ja 3 minus 3 by 3. దీన్ని క్యాన్సిల్ చేయకండి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం తీయాలి. ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ అన్ని ఈక్వల్ కావాలి. డినామినేటర్స్ ఈక్వల్ కావాలంటే ఇక్కడ 3 ఉంది, ఎల్సిఎం 3 వస్తుంది కాబట్టి దీనికి డినామినేటర్ 3 రావాలి అంటే 3తో మల్టిప్లై చేయాలి, డివిజన్ చేయాలి. డివైడ్ అండ్ మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన తర్వాత -9 by 3 plus 1 by 3 minus 3 by 3. ఎల్సిఎం 3 కాబట్టి న్యూమరేటర్ షుడ్ బి యాడెడ్. -9 plus 1 minus 3 minus 9 minus 3 minus 12 plus 1 minus 12 plus 1 by 3 that is equal to -11 by 3. మనకి జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ కావాలి కాబట్టి -11 దట్ మీన్స్ మనకు -11 అంటే సి ఉంది, సి by 3 అంటే
That means coefficient of x by coefficient of x cube. Again, last and final, last one, alpha, beta, gamma, product of zeros is equal to alpha, beta, gamma, that is equal to alpha means 3, beta means -1, gamma means -1 by 3. 3 into -1 into -1, 1 by 3, that is equal to 3 by 3. Now 3 by 3 relation is that this 3 డినామినేటర్ లో ఉన్నటువంటి 3 అంటే మనం ఏగా తీసుకుంటాం, బట్ ఈ 3ని మనం కోఎఫిషియెంట్స్లలో మనకు 3 ఏ అండ్ ఇంకొక డిలో ఉంది, డి మైనస్ ఉంది కాబట్టి దీన్ని రిటర్న్ యాజ్ -3 by 3, that is equal to minus d by a minus constant term by coefficient of x cube. ఇది మనకున్నటువంటి ప్రాబ్లం. ఇక్కడ చూడండి 3 by 3 మనకు రిలేషన్లలో డినామినేటర్లో ఉండేది ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ పైన ఉన్నటువంటి 3ని మిగిలిన వాల్యూలలో మనకు ఎక్కడ ఉంది -3 అనేది ఉంది డి, ఇక్కడ -3 లేదు కాబట్టి ఈ 3ని -3 రాస్తే -d అవుతుంది, -d by a. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మనకు ఎక్సర్సైజ్లో ఒక 2-3 ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తా. దీన్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది.